సాధారణ ఆరంభం ద హంబుల్ బిగినింగ్. రియా ఇల్లు రాత్రిపూట. వాతావరణం దృశ్యం చాలా మసకబారిన వెలుగుతో నిండియుంది. గది ఇరుకుగా నిరాడంబరంగా కనిపిస్తుంది. చలికాలం కావచ్చు, లేదా రాత్రి చాలా పొద్దుపోయింది. రియా దాదాపు 22 యువతి. ఆమె ముఖంపై ఒకే టేబుల్ ల్యాంపు నుండి వచ్చే లేత పసుపు కాంతి పడుతోంది. ఇది ఆమె ఏకాగ్రతను హైలైట్ చేస్తోంది. ఆమె శాలువా లేదా సాధారణ కాటన్ దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె కళ్లలో అలసట ఉన్నా పదునైన పట్టుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ముందు టేబుల్పై మెడికల్ పాఠ్యపుస్తకాలు, బహుశా అనాటమీ లేదా ఫిజియాలజీ, తెరిచి ఉన్నాయి. అవి పాతవి, అంచులు కొద్దిగా చిరిగిపోయి ఉన్నాయి. చుట్టూ ఖాళీ టీకప్పులు, కొన్ని ముడతలు పడిన నోట్స్ పేపర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెనుక భాగంలో పాక్షికంగా తెరిచి ఉన్న తలుపు కనిపిస్తోంది. ఆ తలుపుగుండా ఇంటిలోని మరొక భాగం, వంటగది లేదా హాలు యొక్క లేత వెలుగు, మసకగా వినిపించే శబ్దాలు, తల్లిదండ్రుల సంభాషణ, నీళ్లు పడే శబ్దం లేదా పొయ్యి వెలుగు కనిపిస్తాయి. నిత్య ప్రయాణం రద్దీగా ఉండే పబ్లిక్ బస్సు లోపల. ఉదయం వేళ పట్టణంలోని జనసందోహం, రద్దీ వాతావరణం. బస్సు లోపల మసక వెలుతురు, కిటికీల నుండి పడే సూర్యకాంతి లేదా వీధి దీపాల వెలుగు కనిపిస్తుంది. రియా ముఖంలో స్పష్టమైన అలసట ఉన్నప్పటికీ పట్టుదల ఉట్టిపడుతోంది. ఆమె ఒక చేత్తో బస్ హ్యాండిల్ను పట్టుకుని నిలబడి ఉంది. ఇంకో చేతిలో మందపాటి మెడికల్ పాఠ్యపుస్తకం, బహుశా అనాటమీ అట్లాసుంది. ఆమె చుట్టూ ఉన్న గందరగోళాన్ని పట్టించుకోకుండా పుస్తకంలోకి పూర్తిగా నిమగ్నమై ఉంది. బస్సు పాతది, సీట్లు అరిగిపోయి ఉన్నాయి, కిటికీలు కొద్దిగా మురికిగా ఉండవచ్చు. బస్సులో జనాలు కిక్కిరిసి ఉన్నారు. ప్రయాణీకులు వివిధ వయస్సులవారు, వేరువేరు వృత్తులవారు. గ్రంథాలయ పోరాటం ద లైబ్రరీ హసల్. యూనివర్సిటీ గ్రంథాలయం లోపల. గ్రంథాలయం నిశ్శబ్దంగా కాని చాలా సందడిగా ఉంది. కిటికీల నుండి పడే లేత కాంతి వాతావరణాన్ని కొద్దిగా పాతకాలపు, ప్రశాంతంగా ఉంచుతుంది. చుట్టూ విద్యార్థులు చదువుకుంటున్నారు. రియా ఆమె ఒక పాత చెక్క టేబుల్ వద్ద కూర్చుని ఉంది. ఆమె ముఖంలో తీవ్రమైన ఏకాగ్రత కనిపిస్తుంది. ఆమె పెన్నుతో చాలా శ్రద్ధగా నోట్స్ రాసుకుంటోంది. రియా చుట్టూ ఎత్తుగా పేర్చబడిన పాత, అద్దెకు తెచ్చుకున్న పుస్తకాల రాసులు ఉన్నాయి. ఈ పుస్తకాలు కొన్ని పాత ఎడిషన్లు కావచ్చు, కొన్నింటికి అంచులు మాసిపోయి ఉండవచ్చు. ఆమె మెరుగైన వనరులను కొనుగోలు చెయ్యలేక వాటిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. తోటి విద్యార్థులు. ఆమె అప్పుడప్పుడు తల పైకెత్తి ఇతర విద్యార్థులను పరిశీలిస్తుంది. వారు కొత్త ల్యాప్టాప్లలో సులభంగా డిజిటల్ నోట్స్ చూసుకుంటూ కొత్త ముద్రణల పుస్తకాలతో చదువుకుంటున్నారు. రియా యొక్క నిరాడంబరమైన వనరులకు, వారి ఆధునిక సౌకర్యాలకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఈ తేడా ఆమె పట్టుదలను ఏమాత్రం తగ్గించలేదు. కుటుంబ అనుబంధం ద షేర్డ్ మీల్. రియా ఇంటి వద్ద ఉన్న నిరాడంబరమైన భోజనశాల. దృశ్యం వెచ్చని, నిశ్శబ్ద వాతావరణాన్ని కలిగి ఉంది. ఒకే లైట్ లేదా చిన్న బల్బు నుండి వచ్చే మసక వెలుగు ఇంటిలోని ఆత్మీయతను పెంచుతుంది. రియా, ఆమె, తన తల్లిదండ్రులు, సురేష్ మరియు అన్నయ్య, మరియు బహుశా ఒక చిన్న తమ్ముడు, చెల్లితో కలిసి ఒక చిన్న టేబుల్ వద్ద కూర్చుని సాధారణమైన ఇంటి భోజనం చేస్తోంది. ఆమె అలసటగా ఉందప్పటికీ కుటుంబంతో గడుపుతున్న ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ వారిని చిరునవ్వుతో ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. తండ్రి, సురేష్, తల్లి ముఖాలలో ప్రేమ, గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రియా చదువు ఖర్చుల గురించిన చిన్నపాటి ఆందోళన కూడా వారి కళ్లలో, ముఖ కవళికమలో సూక్ష్మంగా గోచరిస్తోంది. వారి త్యాగం, ఆశలు రియాపై ఉన్నట్లు తెలుస్తుంది. భోజనశాల చాలా నిరాడంబరంగా ఉంది. బహుశా గోడలపై పాత కుటుంబ ఫోటోలు, చిన్న అలమారా, కొన్ని సాధారణ వస్తువులు ఉండవచ్చు. ఈ వాతావరణం ఆర్థిక పరిమితులను సూచిస్తున్నప్పటికీ అది కుటుంబ ప్రేమ మరియు ఆప్యాయతతో నిండి ఉంది. ఆసుపత్రి డ్యూటీ ద హాస్పిటల్ రౌండ్స్. ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి కారిడార్ లేదా వార్డు లోపల. దృశ్యం రద్దీగా, కొద్దిగా అపరిచితంగా ఉంటుంది.
కారిడార్లో ట్యూబ్ లైట్ల మసక వెలుగు, రోగులు, సందర్శకుల సందడి, వైద్య పరికరాల శబ్దాలు వినిపిస్తాయి. ఆసుపత్రిలోని శబ్దాలు, దృశ్యాలు రియాను కొంచెం ఒత్తిడికి గురిచేస్తాయి, కాని ఆమె తన పనిపైనే దృష్టి సారిస్తుంది. రియా ఆమె తన క్లినికల్ సంవత్సరాలలో ఉంది. తెల్లటి డాక్టర్ కోట్ ధరించి మెడలో స్టెతస్కోప్ వేసుకుని ఉంది. ఆమె ముఖంలో కొంచెం ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పటికీ అంకితభావం, నేర్చుకోవాలనే తపన స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చేతిలో ఒక చిన్న నోట్ ప్యాడ్, పెన్ పట్టుకొని ఉంటుంది. రియా ఒక సీనియర్ డాక్టర్, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయినా అనుభవజ్ఞుడైన డాక్టర్. వెనుక నిలబడి ఆయన రోగులతో మాట్లాడుతుండగా ప్రతి మాటను శ్రద్ధగా వింటూ ప్రతి అంశాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తోంది. ఆమె కళ్ళు డాక్టర్ కదలికలను, రోగి లక్షణాలను నిశితంగా పరిశీలిస్తాయి. ఆసుపత్రి వాతావరణం, నేపథ్యం బిజీగా, కొంచెం గందరగోళంగా ఉంటుంది. బెడ్స్పై రోగులు, నర్సులు, ఇతర జూనియర్ డాక్టర్లు, రోగుల బంధువులు కనిపిస్తారు. ఇది రియాపై ఉన్న బాధ్యతాభారాన్ని, వైద్య జ్ఞానం యొక్క విశాలత్వాన్ని సూచిస్తోంది. సందేహం క్షణం, ఏ మోమెంట్ ఆఫ్ డౌట్. రియా యొక్క అధ్యయన గది రాత్రిపూట. గది చాలా నిశ్శబ్దంగా, చీకటిగా ఉంటుంది. కిటికీ బయట నక్షత్రాలు, చంద్రుడు కనిపిస్తాయి. ఒకే దీపం లేదా బల్బు నుండి వచ్చే మసక వెలుగు గదిలోని ఏకాంతాన్ని, రియా మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. రియా ఆమె తన టేబుల్ వద్ద ఒంటరిగా కూర్చుని 2 చేతులతో తల పట్టుకుని ఉంటుంది. ఆమె భుజాలు కుంగిపోయి శరీరం అలసిపోయినట్లు కనిపిస్తుంది. ఆమె కళ్ల కింద నల్లటి వలయాలు, మొహంలో నిస్సత్వ స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె ముందు పుస్తకాలు ఇంకా తెరిచే ఉన్నాయి, కాని ఆమె వాటిని చదవడం లేదు. ఈ దృశ్యం ఆమె తీవ్రమైన అలసటను మరియు బహుశా ఆర్థిక భారం, విద్యా ఒత్తిడి వల్ల కలిగిన నిరాశను సూచిస్తుంది. కెమెరా ఆమె ముఖంపై దగ్గరగా దృష్టి సారించాలి. ఆమె కంటి నుండి ఒక చిన్న కన్నీటి చుక్క మెల్లగా కిందికి జారుతున్నట్లు కనిపించాలి. ఇది ఆమె లోపల పడుతున్న మానసిక పోరాటాన్ని, సందేహాలను ప్రస్ఫుటం చేస్తుంది. ఆమె ఇదంతా ఎందుకు, లేదా నేను చెయ్యగలనా అని తనను తాను ప్రశ్నించుకుంటున్నట్లు అనిపిస్తుంది. తల్లిదండ్రుల త్యాగం. రియా ఇంటి వద్ద. దృశ్యం మసకబారిన, నిరాడంబరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వెలుగు ఒక బల్బు లేదా కిటికీ నుండి వచ్చే మసక కాంతి. వస్తువులు పాతవి, నిరాడంబరమైన జీవితాన్ని సూచిస్తాయి. రియా తండ్రి వయసు మళ్లినట్లు, కొంచెం అలసిపోయినట్లు కనిపిస్తాడు, కాని అతని ముఖంలో గొప్ప దయ, నిశ్శబ్దమైన దృఢత్వం ఉన్నాయి. అతను ఒక చిన్న టేబుల్ వద్ద లేదా తన దుకాణం కౌంటర్ వద్ద కూర్చుని ఉన్నాడు. తన చేతుల్లో చిన్న మొత్తంలో కొన్ని నలిగిన నోట్ల కట్టను చాలా జాగ్రత్తగా లెక్కిస్తున్నాడు. అతని పక్కన బహుశా ఒక రసీదు, బిల్లు లేదా రియా కాలేజీ ఫీజుకు సంబంధించిన ఒక కాగితం ఉండవచ్చు. ఈ చర్య రియా చదువుకు కావలసిన డబ్బును సమకూర్చడానికి అతను పడుతున్న కష్టాన్ని సూచిస్తుంది. సురేష్ ముఖంలో నిశ్శబ్దమైన నిర్ణయం, త్యాగం స్పష్టంగా కనిపిస్తుంది. అతని కళ్ళు దూరంగా ఏదో ఆలోచిస్తున్నట్లుగా, తన కూతురి భవిష్యత్తు గురించి, ఆమె కలను నెరవేర్చడానికి తాను చేస్తున్న కృషి గురించి ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యం రియా కలల కోసం అతని ఆర్థిక పోరాటం, అపారమైన త్యాగాన్ని తెలియజేస్తుంది. పట్టాభిషేకం, భావోద్వేగ పతాకస్థాయి. ఒక పెద్ద యూనివర్సిటీ ఆడిటోరియం లేదా కాన్వకేషన్ హాల్లోని గ్రాడ్యుయేషన్ వేదిక. దృశ్యం వేదికపై మృదువైన, వెచ్చని, బంగారు రంగు లైటింగ్ ఉంటుంది. ఇది రియా ముఖాన్ని మరియు ఆమె తల్లిదండ్రులను హైలైట్ చేస్తుంది. చప్పట్ల ధ్వనులు, సంతోషంతో నిండిన వాతావరణం. రియా ఆమె ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ గౌన్ మరియు క్యాప్తో వేదికపై నిలబడియుంది. తన ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్ను చేతిలో పట్టుకుని ఆమె ముఖంలో ఆనందం, ఉపశమనం మరియు గర్వం కలగలిసిన భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె కళ్లలో సంతోషంతో నిండిన కన్నీళ్లు మెరుస్తుంటాయి.
వేదిక వెనుక ఉన్న పెద్ద బ్యాక్డ్రాప్పై BMTU అనే కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయింది. రియా కళ్లల్లో ఆనంద భాస్పాలతో ప్రేక్షకులను చూస్తుంది, ముఖ్యంగా తన తల్లిదండ్రుల సురేష్ మరియు అన్నయ్య వైపు. వారు ప్రేక్షకుల మధ్య కూర్చునియున్నారు. వారి ముఖాలు అపారమైన గర్వంతో, సంతోషంతో మెరిసిపోతున్నాయి. బహుశా వారి కళ్లలో కూడా ఆనంద బాష్పాలు కనిపిస్తాయి, వారి త్యాగాలు, కష్టాలు ఈ క్షణం కోసం.